ఒక 2 years బ్యాక్ నేను అమెజాన్ ప్రైమ్లో టాప్ గన్ మ్యావరిక్ అనే సినిమాని చూసి అసలు ఈ మూవీని థియేటర్లో నేను ఎందుకు మిస్ అయ్యానని చెప్పి చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. మళ్ళీ ఇంకెప్పుడు అలా డిసప్పాయింట్ అవ్వకూడదని సేమ్ అదే డైరెక్టర్ తీసిన F1 అనే సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లో చూశాను. సో మూవీ లవర్స్, నా ఎక్స్పీరియన్స్ని అలాగే ఆ పెద్ద స్క్రీన్ మీద చూస్తే వచ్చే కిక్ని మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా నాకు అనిపించేది ఏంటంటే కొన్ని సినిమాలు సాధ్యమైనంత పెద్దగా తెర మీద మాత్రమే చూడడానికి తీసినట్టు ఉంటాయి. అలాంటి ఒక బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా ఈ F1. ఇందాక టాప్ గన్ మ్యావరిక్ గురించి మాట్లాడాను కదా, ఆ సినిమా రిలీజ్ అయిన టైం కంటే 2022లో హాలీవుడ్డే కాదు వరల్డ్ వైడ్గా థియేటర్స్ కోవిడ్ వల్ల ఒక క్రైసిస్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మన ఇండియాలో RRR ఎలా అయితే జనాన్ని థియేటర్కి తీసుకొచ్చిందో, హాలీవుడ్లో టాప్ గన్ మ్యావరిక్ కూడా పెద్ద స్క్రీన్ మ్యాజిక్ని మళ్ళీ రీస్టోర్ చేసి సినిమా లవర్స్ని సాటిస్ఫై చేసింది. అందుకే లెజెండరీ ఫిల్మ్ మేకర్ స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా ఈ సినిమా గురించి ఒక మాట అన్నాడు. సరే, ఇదంతా ఓకే. నౌ బ్యాక్ టు F1 మూవీ. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది టాప్ గన్ మ్యావరిక్ తీసిన జోసెఫ్ కొజిన్స్కీ అనే ఫిల్మ్ మేకర్. ఇక ఈ మూవీలో లీడ్ రోల్లో యాక్ట్ చేసింది బ్రాడ్ పిట్. సినిమాలో కథ అయితే చాలా సింపుల్. అదేంటంటే ఒక ఫేడ్ అవుట్ అయిపోయిన ఫార్ములా 1 రేసింగ్ డ్రైవర్ మళ్ళీ తిరిగి వచ్చి తనని తాను ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనేది ఇందులో మెయిన్ స్టోరీ. అంటే కొంచెం మన జెర్సీ మూవీ లాగా ఏజ్ ఎక్కువ ఉన్నా సరే హీరో తన లోపల ఉండే దమ్మేంటో చూపించే ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఇది. అయితే బేసిక్గా ఇలాంటి అండర్ డాగ్ సినిమాలు, మోటివేషన్ ఇచ్చేటువంటి స్పోర్ట్స్ మూవీస్ మనం చాలా చూసేసే ఉంటాం. మరి ఇందులో స్పెషాలిటీ ఏంటి అని అడిగితే ఇప్పుడే చెప్పాను కదా, ఇట్ ఈస్ మేడ్ ఫర్ బిగ్ స్క్రీన్స్. అంటే ఈ సినిమాని థియేటర్లో ఒక మంచి సౌండ్ సిస్టంలో సెంటర్ సీట్స్లో కూర్చొని చూస్తే వచ్చే మజానే వేరు. దీనికి కారణం టెక్నికల్ బ్రిలియన్స్. అంటే మ్యూజిక్, సౌండ్ డిజైన్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ కలిసి ఈ సంవత్సరంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్సెస్ని డెలివర్ చేశాయి. సింపుల్గా చెప్పాలంటే టాప్ గన్ మ్యావరిక్ అనే మూవీని చూస్తున్నంతసేపు ఒక ఫైటర్ జెట్ లోపల కూర్చుని హీరోతో పాటు మనం కూడా నిజంగానే గాల్లో తేలినట్టు ఉంటుంది. సేమ్ అలాగే ఈ F1 మూవీ చూస్తున్నంతసేపు ఒక ఒరిజినల్ ఫార్ములా 1 కార్లో కూర్చుని 300 km స్పీడ్లో ఆ రేస్ ట్రాక్ మీద మనం కూడా తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇంత ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ చిన్న స్క్రీన్ మీద చూస్తే మాత్రం రాదు. అందుకే ఇందాకటి నుండి నేను పెద్ద స్క్రీన్ అని చెప్పి పదే పదే గుర్తు చేస్తున్నాను. ఇకపోతే జస్ట్ టెక్నికల్ స్టఫ్ ఒక్కటే ఉంటే సరిపోదు కదా, ఒక మంచి సినిమాకి కావాల్సింది మంచి స్టోరీ కూడా. సో నెక్స్ట్ స్టోరీ టెల్లింగ్ అండ్ పర్ఫార్మెన్స్ల గురించి మాట్లాడుకోవాలి. ఈ F1 మూవీలో కథ సింపుల్గానే ఉంటుంది, కానీ ఆ తెలిసిన కథను కూడా చాలా గ్రిప్పింగ్గా ఒక ఎమోషనల్ హై ఇచ్చేలాగా స్క్రీన్ ప్లేని బాగా రాసుకున్నారు. అంటే ఈ మూవీలో మెయిన్ హీరోతో పాటు ఇండివిజువల్ క్యారెక్టర్లు కూడా మన మీద ఒక మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేసేలా ఉంటాయి. జనరల్గా ఈ ఫార్ములా 1 అనగానే మనం మెయిన్గా ఆ డ్రైవర్ ఒక్కడే ఉంటాడు కదా అనుకుంటాం, కానీ ఆ డ్రైవర్ వెనకాల కూడా ఒక పెద్ద టీం ఉంటుంది. ఆ టీం వర్క్ని, సినర్జీని ఈ సినిమాలో మంచి ఇన్స్పైరింగ్గా చూపించారు. ఈ సినిమా మొత్తం రేసింగ్ చుట్టూనే తిరుగుద్ది. సో స్పీడ్ అనేది చాలా ముఖ్యమైన ఎలిమెంటే. అయితే సినిమాలో మాత్రం స్క్రీన్ ప్లే స్పీడ్గా ఉంటూనే అక్కడక్కడ ఎమోషనల్ కనెక్షన్ కోసం స్లో అవుతూ ఒక బ్రీతింగ్ స్పేస్ని కూడా మెయింటైన్ చేశారు. సో రేసింగ్ సీన్స్ ఎంత థ్రిల్లింగ్ ఉంటాయో క్యారెక్టర్ల మధ్య ఈగోలు, రిలేషన్షిప్స్ కూడా అంతే ఎంగేజింగ్గా ఉంటాయి. ఇక పర్ఫార్మెన్స్ల గురించి మాట్లాడుకోవాలంటే ఆబ్వియస్గా బ్రాడ్ పిట్ నిజంగా అదరగొట్టేశాడు. అంటే ఒక మ్యాచో హాలీవుడ్ హీరో పర్సనాలిటీతో పాటు అందరిలోనూ ఉండే హ్యూమన్ వల్నరబిలిటీని కూడా అద్భుతంగా పోర్ట్రే చేశాడు. ఆయనతో పాటు నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్లో విలన్గా చేసిన హావియర్ బార్డెమ్ కూడా ఇందులో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేశాడు. అలాగే హీరో పక్కన డ్రైవింగ్ పార్ట్నర్లా చేసినటువంటి డామ్సన్ ఇడ్రిస్ అనే కొత్త యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే నాకైతే ఈ F1 సినిమా పిచ్చగా నచ్చేసింది. థియేటర్లో ఒక మంచి థ్రిల్లింగ్ అండ్ ఎనర్జెటిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. సో సినిమా లవర్స్ తప్పకుండా చూడండి. ఆల్రెడీ చూసుంటే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.